ఈరోజు మన వాక్య ధ్యానము ఏమిటి అంటే విశ్వాస పాత్రులు. అందులో విశ్వాస పాత్రులు అని చెప్పటానికి క్రొత్త నిబంధన గ్రంథములో న్యూ టెస్టిమెంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరు గుర్తొస్తారు మీరు చెప్పాలి. న్యూ టెస్టిమెంట్ అంతట్లో కూడా పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క శిష్యులు, ప్రభు చేత ఏర్పరచబడినటువంటి అపోస్తలులు. ఎస్, జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, యేసు వారు తనకు తానుగా తండ్రి అయినటువంటి దేవునికి విశ్వాస పాత్రుడుగా మనకు కనబడుతూ ఉంటాడు. ఇంగ్లీష్లో ఏమన్నా ఎ క్యారెక్టర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పాత్రుడు ఈజ్ నథింగ్ బట్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము అనే విషయంలో యేసు వారు తన జీవితంలో ఏ విధంగా తండ్రికి విశ్వాస పాత్రుడిగా జీవించాడో మనము కూడా అలాగున జీవించాలి అనే కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు బాల్యమును గురించి ఒక మాట ఉంది, రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. ద బుక్ ఆఫ్ లూక్ గాస్పెల్ 2nd chapter 42 verse. చదవండి ఎవరైనా. ఆయన 12 ఏండ్ల వాడాయి. 2:52 252 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. విశ్వాస పాత్రుడిగా తన బాల్యమును గురించి ఏ విధముగా తాను వర్ధిల్లుతూ ఉన్నాడో 4 ఆస్పెక్ట్స్లో, 4 కోణాలలో. ద ఫస్ట్ వన్ ఏంటి? విజ్డమ్. జ్ఞానము అన్నప్పుడు ఇది దేన్ని తెలియజేస్తుందంటే మెంటల్ గ్రోత్, అంటే మానసిక ఎదుగుదల. పిల్లలు పెద్ద వాళ్ళు అవుతున్నప్పుడు వారు విషయాలను గ్రహిస్తూ నేర్చుకోవలసినవి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. లేకపోతే చాలాసార్లు మనం ఏమంటాం, ఎదుగుతున్నాడు కానీ ఈ యొక్క చిన్నవానికి ఇంకా జ్ఞానము లేదు. కనుక యేసు వారు తన జీవితంలో జ్ఞానమందును ఇస్తే మానసికమైన ఎదుగుదల, మానసికముగా ఎదుగుచు ఉన్నాడు. రెండవది వయస్సునందు ఫిజికల్ గ్రోత్. ఆయన ఎదుగుచ్చు వచ్చాడు కదా, 33.5 సంవత్సరాల వరకు ఆయన ఎదుగుచ్చు వచ్చాడు. యవన ప్రాయములోకి తీసుకురాబడుతూ వచ్చాడు. ఫిజికల్ గ్రోత్ చెప్పాలంటే ఈ 2 కూడా దేవుడు ఇచ్చేవి, దేవుడు అనుగ్రహించేవి. 3వ కోణం ఏమిటంటే దేవుని దయ. అంటే చెప్పాలంటే దైవ భక్తి కలిగినటువంటి జీవితం. ఇది నేర్చుకుంటే వచ్చేది. చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకనే బైబిల్లో కీర్తన గ్రంథములో ఒక మాట ఉంది, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, నేను యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. కనుక యేసు వారు నేర్చుకుంటూ వచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవుని దయయందు వర్ధిల్లుతూ వచ్చినాడు. అంటే దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి భయభక్తులు ఆయన కలిగి ఉంటూ వచ్చినాడు బాల్యము నుండి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాల్యము నుండి కూడా మనము దేవునికి విశ్వాస పాత్రులుగా ఉండాలి. దేవుని వాక్యం వింటూ మాత్రమే కాదు, కానీ బాల్యము నుండి ఆ వాక్య ప్రకారము జీవించటానికి మన జీవితాలను మనము ఆయనకు సమర్పణ చేసుకోవాలి. ద ఫస్ట్ వన్ దేవుని దయ.
అన్నప్పుడు గాడ్లీ లైఫ్, దేవుని ఎడల కలిగి ఉండవలసినటువంటి భయభక్తులను మనము కలిగి ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు అయితే పిల్లలకు అవి నేర్పించాలి. అందుకని ధర్మశాస్త్ర గ్రంథంలో మీ పిల్లలకి నేర్పించండి అన్నాడు దేవుడు. నేర్పించండి. 4వది ఏమిటి? మనుషుల దయ. అంటే సొసైటీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ సొసైటీని ప్రేమించాడు. ఈ సొసైటీ పట్ల తనను దయ కలిగి జీవించాడు. యేసుక్రీస్తు వారు ప్రతి నీటిని కూడా ఆయన తీరుస్తూ వచ్చినాడు. మనుష్యులలో ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ప్రతి రోగిని స్వస్థపరిచాడు. కానాను ఊరిలోకి ఆయన ఆహ్వానించబడినప్పుడు అక్కడ కూడా అద్భుతం జరిగించి వారి అవసరత తీర్చాడు. మనుష్యుల పట్ల అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక విశ్వాస పాత్రుడు ఈ 4 గంటల జీవితాన్ని కలిగి ఉంటాడు బాల్యము నుండి అని నిలువెత్తటి నిదర్శనముగా యేసుక్రీస్తు వారు మనకు కనబడుతూ ఉన్నారు. మనము కూడా ఈ 4 గంటల జీవితం జీవించాలి. ఇది దేని గురించి చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు వారి యొక్క బాల్యము గురించి చెప్పబడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు తర్వాత సుమారు ఆయనకి 30 ఏండ్లు వచ్చినాయి. రెండో విషయం, ఆయన జీవితంలో 30 ఏండ్లు వచ్చినప్పుడు ఆయన ఆ బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మము పొందినారు. పొందిన తర్వాత ఆయన 40 దినములు ఏం చేసినారు? ఉపవాసము ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఉపవాసము ఉన్న తర్వాత ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? మనం ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండటానికి వాక్యములో ప్రార్థన యందు మన జీవితాలను ఉంచుకుంటూ వస్తామో అప్పుడు సాధారణంగా దేవుడు వస్తాడు, దేవుని దూతలు రావాలి. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి ఆయనను శోధిస్తూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. శోధిస్తూ వచ్చినప్పుడు ఆ శోధనను ఎలా జయించగలిగాడు అన్న ప్రశ్న మనం వేసుకుంటే, మళ్ళీ ఆ శోధనలు ఏమిటి, ఆ శోధనల గురించిన వివరణ అంటే మళ్ళీ అది ఒక బోధ అవుతుంది. అవన్నీ మనకు తెలుసు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంటే దానికి యేసయ్య జవాబు ఏమిచ్చాడంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చక్కటి జవాబిస్తూ వచ్చాడు. తర్వాత ఈ లోక మహిమలన్నీ 1 నిమిషంలో చూపించి నువ్వు నాకు మ్రొక్కితివా ఇవన్నీ నీకు ఇస్తానంటే యేసువారు ఏమన్నారు? నీ దేవునికి, నీ ప్రభువునకు మాత్రమే మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలని చెప్పారు. 3వది ప్రియపట్టి వాళ్ళారా, ఇదిగో నువ్వు ఈ దేవాలయం నుంచి దూకు, దేవుని దూతలు నిన్ను పట్టుకుంటారు తమ చేతులతో అన్నప్పుడు నీ ప్రభువును నువ్వు శోధింపవలదు అని. ఈ 3 విషయాలు నాకు అర్థమైన సత్యం ఏమిటంటే, యేసు వారు వానిని ఏ విధముగా జయించాడు చెప్పగలరా? ద ఫస్ట్ జీసస్ యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా. నేనేం చెప్తాను? ప్రార్థన వలన మనం ఏం పొందుకుంటాం? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. వెన్ వి ప్రే టు గాడ్ డెఫినెట్లీ విల్ గెట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మన చేతికి వాక్యమని ఖడ్గాన్నిస్తాడు. వాడిని అలా జయించాలో అలా జయించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి యవనస్తులారా, పెద్దవారులారా గమనించాలి. దేవునికి విశ్వాస పాత్రమైనటువంటి జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి ఈ లోకంలో. How can we get the power of the Holy Spirit? Only through fasting prayers.
to spend our time at the feet of Lord Jesus Christ. యేసు వారి పాదముల చెంత మనం ప్రార్థించినప్పుడు, మన సమయాన్ని గడిపినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మతో నింపుతాడు. చెప్పాలంటే మేడగది అనుభవం ఉందో చూసారా, అది అద్భుతమైనది. 1వ అధ్యాయాల కింద విడగొట్టారు అంతే. ఇవన్నీ కూడా బుక్సే, చాలా జాగ్రత్తగా గమనించండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు మేడ గదిలో ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. 2వ అధ్యాయం మనం చూసినప్పుడు దిగి వచ్చాడు. 10 days వారు పరిశుద్ధాత్మ దేవుని కొరకు, ఎందుకంటే యేసు వారు వాగ్దానం ఇచ్చారు 1వ అధ్యాయం 8వ వచనంలో, మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చును కనుక మీరేం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. అప్పుడు నాకు సాక్షులుగా ఉంటారు భూదిగంతముల వరకు. వారికి తెలిసిపోయింది మేము పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటామంటే ఈ 10 దినాలు యేసు ప్రభు 40 days తర్వాత ఆరోహణమయ్యారు. కరెక్ట్గా 50th డే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఆ 10 days వారు ఏం చేశారు? ప్రార్థించారు. ఇది మనం అలవర్చుకోవాలి. విశ్వాస పాత్రులుగా ఉండాలి అంటే వి మస్ట్ ప్రే. ప్రార్థనకు సమయం ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి. యేసువారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. 2వది వాక్యము ద్వారా శత్రువును జయించాడు. విశ్వాస పాత్రులు ఎప్పుడు కూడా ఓడిపోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన PhD చేశాడు. PhD చేశాక నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. కొట్టుమిట్లాడుతూ ఉంటే కొంతమంది సలహాలు ఇస్తూ ఉన్నారంట. PhD చేశాక స్కూల్లో బాబు చాలా నీ ఎడ్యుకేషన్ చాలా హయ్యర్ ఎడ్యుకేషన్, కాలేజీలో చూస్తే కాలేజీలో కూడా నీకు అదే పరిస్థితి, ఇంకా ఏం చేయాలి? యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వాలి ప్రొఫెసర్ జాబ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్. యూనివర్సిటీలో ఓపెనింగ్స్ లేవు. గోల్డ్ మెడలిస్ట్ అయినా. కొంతమంది అన్నారు ట్యూషన్ సెంటర్ ఒకటి పెట్టండి, హోమ్ ట్యూషన్ సలహాలు ఇచ్చారు. కానీ సలహాలు ఇవ్వటం వరకే ఉన్నారంట వాళ్ళు. దీని కొరకు మనం ఒక ప్రయత్నం, ఒక ఏర్పాటు చేద్దాం. ఆ సమయంలో ఆ యవనస్తుడు, ప్రభువా నేను ఒక ఇస్త్రీ పెట్టి కొనుక్కొని చిన్న బండి కొనుక్కొని టౌన్కి వెళ్ళి నేనుండే ప్రాంతంలోనే ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇస్త్రీ చేద్దాం అనుకుంటున్నా అని ఎంతో కన్నీటితో ప్రార్థన చేసి ఇంకా టౌన్కి వెళ్ళటానికి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతోటి బయలుదేరటానికి తలుపు తీశాడు. తలుపు తీసిన వెంటనే వారికి ఒక పోస్ట్ వచ్చింది. ఏమిటో తెలుసా? మీరు ఒక యంగ్ సైంటిస్ట్గా రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక అవార్డు పొందుకోవటానికి సెలెక్ట్ అయ్యారు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయనేమనుకున్నాడు? ఆ ఇస్త్రీ పెట్టి పట్టుకుని ఆ 4 అపార్ట్మెంట్లు వాళ్ళు ఇచ్చే బట్టల్లో ఆ ఇస్త్రీ చేస్తే అక్కడే ఉండేవాడు. కానీ ఈరోజు 60 దేశాల కంటే ఎక్కువ దేశాలు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని అందించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యోపదేశకుడిగా ఆయన ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. ఆయనే మనందరికీ తెలిసిన సుపరిచితుడు బ్రదర్ జయరాజు తిరుపతి. ఎస్, దేవుడు విశ్వాస పాత్రులను హెచ్చించువాడిగా ఉంటాడు. ఘనమైన రీతిలో వారిని గణపరచువాడిగా ఉంటాడు. ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా? రేపు మెయిన్ ఎగ్జామ్స్, PhD ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పొందేవాడు అన్నమాట. బై ఫెయిత్. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి మన పని పాటలన్నీ వేరేవేనే దేవునికి సమయం ఇవ్వటానికి కారణాలు వెతుకుతాం. దేవుడేమన్నాడు? నన్ను గణపరచు వారిని నేను
జయపరిచేదను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసువారు జయకరమైనటువంటి జీవితం, విశ్వాస పాత్రుడిగా శత్రువు యొక్క శోధనలు ఆయన జయించాడు. మన వలె ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా ఉన్నాడు. ఫస్ట్ వన్, బాల్య దినముల నుండే ఆయన విశ్వాస పాత్రుడిగా జీవించటం నేర్చుకున్నాడు. రెండు, పెద్దయిన తర్వాత ఆయన మన వలె శోధింపబడినను ఆ శోధనలు ఏం చేశాడో జయించాడు. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ లోకములో మనకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రభువు వాటన్నిటిని ఏం చేసినాడు? జయించినాడు. కనుక నీవు నేను మనము జ్ఞాపకం చేసుకుందాం. మూడవ విషయం, బాల్యం అయిపోయింది, విశ్వాసపాత్రుడిగా ఆయన ఉన్నాడు. దేవుని పట్ల భయభక్తులు, సొసైటీ పట్ల అవగాహన. ఆయన బాప్తిసం పొందిన తర్వాత శోధించబడ్డాడు, విశ్వాస పాత్రుడిగా వాటిని జయించాడు. మొదటి ఆదాము అయితే పాపములో పడిపోయాడు, కానీ ఈ కడపటి ఆదాము ఆ పాపమును జయించినాడు. మూడవది, 30 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాలు, సుమారు 3.5 సంవత్సరాల కాలములో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనే సువార్తను ఆయన ప్రకటిస్తూ ప్రజల మధ్యలో దేవుని ప్రేమను చాటాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను కట్టిన పాటలో, కుంటికి కాళ్ళనిచ్చావు జయము జయము, గుడ్డికి చూపునిచ్చావు జయము జయము. ప్రియమైనటువంటి వాళ్ళారా, చివరికి దెయ్యమును పట్టి చివరికి మరణించిన వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి లేపాడు. సేవా జీవితములో చాలా జాగ్రత్తగా గమనించండి, ఆయన ఏమైనా సంపాదించుకున్నాడా? సేవా జీవితములో పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతికాడా? సేవా జీవితములో తన్ను తాను వ్యయపరుచుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈరోజు మనమందరము కూడా దేవునిని సేవించుట కొరకనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసువారు పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. వచ్చి మరలా గ్రామ పట్టణ స్థాయిల్లో సువార్త ప్రకటించేవాడు. చివరికి ఆయన ఎంతగా అలసిపోయాడంటే ఆయన ప్రయాణములో నిద్రించేటంతగా అలసిపోయాడు. రెస్ట్లెస్ సర్వీస్ మాట. ఈరోజు మనము దేవుణ్ణి ఏ విధంగా సేవిస్తున్నాం? మన సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతూ వస్తున్నామా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. యేసుక్రీస్తు వారు దేవుని ప్రేమను ఏ విధముగా ఆ సేవా జీవితములో ప్రత్యక్షపరుస్తూ వచ్చినాడు. చివరికి ట్యాక్స్ కలెక్టర్ వచ్చి ఏమంటాడంటే, ట్యాక్స్ కట్టాలి, యు మస్ట్ పే అంటాడు. అప్పుడు యేసు దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? ఏమండి ఉంటే ఏం చేసేవాడు? జూడా ప్లీజ్ పే దిస్ వన్ అని చెప్పేవాడు. కానీ ఆయన దగ్గర అప్పుడు పేతురుని పిలిచి సముద్రంలోకి వెళ్ళి గాలము ఆ షెక్కలు ఏదైతే వస్తుందో అది నీకును నాకును ట్యాక్స్గా దాన్ని కట్టు అంటే సమస్తమును ఆయన దేవుని కొరకు ఇచ్చేసాడు. తండ్రి అయినటువంటి దేవుని కొరకు తను తాను సమస్తమును అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు, వేయపరుచుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే హీ లాస్ట్ ఆల్ థింగ్స్. దేవుని మహిమను విడిచాడు, పేరు ప్రఖ్యాతులు వద్దనుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా,
కేవలము పాపి రక్షణ కొరకు మాత్రమే ఆయన సువార్త సేవ చేస్తూ వచ్చాడు. ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల నీ వైఖరి ఏమిటి? నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, నీ హాస్టల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, నీ ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ కావచ్చు, నశించిపోతున్న ఆత్మలను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? వారి కొరకు ప్రార్థించగలుగుతున్నావా? వారికి సువార్తను అందించగలుగుతున్నావా? యేసువారు తండ్రి అయినటువంటి దేవునికి విశ్వాస పాత్రుడు గనుక ఆయన ఏమి చెబుతున్నాడంటే, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని ఈ భూమి మీద నెరవేర్చి నేను నిన్ను మహిమ పరిచితిని. ఎందుకు మరొక రోజు దేవుడు ఎక్స్టెన్షన్ చేశాడు తెలుసా మనకి? ఎందుకు మనం హాస్పిటల్ పాలవ్వకుండా నేటికి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామో తెలుసా? ఆయనను మహిమపరచడానికి. కనుక ఈరోజు నేను మనం ఈ బల దగ్గర పరీక్షించుకోవాలి. ప్రభువు నిన్నెంతగా ప్రేమించాడు. నశించిపోతున్న నిన్ను, పాపములో శాపములో పడి ఉన్నటువంటి నిన్ను, నిత్య తీర్పుకు లోనైనటువంటి నిన్ను ఎంతగా ప్రేమించాడో, నీ కొరకు ఎంతగా తాను వేయపరుచుకున్నాడో గమనించు, గ్రహించు. నీవు కూడా నేర్చుకో. నీ కొరకు నేను ఖర్చు అయిపోతా, నీ పని కోసం నేను జీవిస్తా, నీ కొరకు నేను ప్రాణం పెడతా యేసయ్యా అన్న తీర్మానం ఈరోజు ఈ బల దగ్గర నీకు రావాలా? ఈరోజు యవనస్తులు ఎంత సమర్పించుకుని వచ్చారో. మోతీనగర్ నుంచి సుమారు 6:30, ఇంకా దానికి ముందే నాకు తెలుసు. వాళ్ళు వచ్చిన తర్వాత బహుశా నేను వచ్చాను అనుకుంటా. ప్రివటువంటి వాళ్ళు, వాట్ అబౌట్ us? మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? ఎక్కడి నుంచి వస్తున్నాం? ఈ ప్రక్కనే ఈ చుట్టే మనం ఉండేది. ఇంకొక బ్రదర్ KPHB, సమర్పణ జీవితం ఉండాలా. విశ్వాస పాత్రుడు నేను అంటే నీ జీవితంలో సమర్పణ, సాక్రిఫిషియల్ హార్ట్ ఉండాలి నీకు. నిన్ను నువ్వు బలిగా అర్పణగా చేసుకునే జీవితం నీకు ఉండాలా. విశ్వాస పాత్రుల యొక్క లక్షణాలు యేసును చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో, ఎంతగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తాను రిక్తునిగా వట్టివానిగా చేసుకుని ఎంటీ. ఇంకా చెప్పాలంటే ఆయన ఎంటీ అయిపోయాడు మాట. ఎందుకో తెలుసా? నిన్ను నింపడానికి, నిన్ను ఆశీర్వాదములతో నింపడానికి, నిన్ను మేలులతో నింపడానికి. కనుక మనము ఆయన వలె తండ్రిని సేవించాలి. ఆయన 3.5 సంవత్సరాలు ఆయన లైఫ్ స్పాన్. ఆ లైఫ్ స్పాన్, ఆ 3.5 సంవత్సరాలే ఆయన దేవుని. నీ లైఫ్ స్పాన్ ఎంతో నీకు తెలీదు. నీవు ఈ లోకాన్ని విడిచి వరకు కూడా ఆయన్నే సేవించాలి. చివరిగా అట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ యేసు ప్రభు చివరిగా పలికిన మాట ఏమిటో చూద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ద బుక్ ఆఫ్ జాన్ గాస్పెల్ 19th chapter 30th verse. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసువారు తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నారు? తండ్రికి అప్పగించుకున్నారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మన ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఉంటుంది మాట. ఆత్మ విషయమై దీనులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మను ఆర్పకుడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక వి మస్ట్ అకౌంటబుల్ టు గాడ్ అబౌట్ అవర్ సోల్స్ ఆర్ స్పిరిట్స్. మన ఆత్మల విషయమై మనము దేవునికి జవాబు అప్పగించాలి. దేవునికి లెక్క అప్పజెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే
కనుక యేసువారు తన ఆత్మను తండ్రికి తండ్రికి ఎందుకు అప్పగించుకున్నాడంటే ఆ ఆత్మ తండ్రి ఇచ్చినదే. నీ సృష్టికర్త ఎవరు? నీ ఆత్మ ఎవరిది? చెప్పాలంటే నువ్వు ఒక ఆత్మవు తెలుసా? ఆత్మ నీలో ఉంది గనుక నీకు విలువ. బ్రతికున్నవాడికి విలువ, చనిపోయినవాడికి విలువ. బ్రతికున్నవాడికి విలువ, ఎందుకంటే అతనిలో ఆత్మ ఉన్నది గనుక. ఆ దీపం ఇంకా ఆరిపోలేదు కనుక. యేసువారు తన జీవితంలో ఎరిగాడు. ప్రసంగి జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా చెబుతున్న మాట అదే కదా. మన్నైనది వెనకొట్ట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు వెళ్ళును. సో మన యొక్క ఆత్మల కాపరి ఎవరో తెలుసా? దేవుడే ఆత్మల కాపరి. కనుక వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఆత్మ విషయమై నువ్వు ఎలా జీవిస్తున్నావో పరీక్షించుకోవాలి. ఎక్కడా కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా యేసువారు జీవించలేదు. పరిశుద్ధాత్మను యేసువారు దుఃఖపరచలేదు. నీవు కూడా నీ ఇష్టానుసారంగా జీవించకూడదు. రక్షణ పొందిన తర్వాత, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆత్మ విషయమై దీనుడిగా ఉండాలి. ఆత్మ ఆరిపోకుండా దేవుని యొక్క వాక్యపు వెలుగులోని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. చివరికి యేసువారి వలె ఈ లోకాన్ని మనము విడిచి వెళ్ళాలి. పౌలు కూడా అదే అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. కడముట్టించటం అంటే ఏమిటి? నేను దిగ్విజయంగా నా యాత్ర జీవితాన్ని ముగించాను, నీ యొద్దకు వస్తున్నాను యేసయ్యా, నన్ను చేర్చుకో. బ్రదర్ సింగర్ కూడా తన యాత్ర జీవితమును దిగ్విజయముగా పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడున్న వాళ్ళు అయితే అటు ఇటు అవుతా ఉన్నారు కొంత. అద్భుతంగా ఆయన చనిపోయినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి కుమారుడు అని ఒక ఇంద్రధనస్సు రావటం, ఇట్స్ ఎ సింబలిక్ రిప్రజెంట్స్. ఈయన అద్భుతంగా తన పరుగు కడముట్టించాడు. ఈయన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడు సక్సెస్ఫుల్గా. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాగే బ్రదర్ యేసన్న అద్భుతమైన అసలు 7వ తరగతి చదివాడు, దేశాలన్నీ తిరిగి వచ్చాడు. అద్భుతమైన పాటలు, అద్భుతమైనటువంటి పరిచయం, అద్భుతమైన సేవ. ఇలాగే ఎంతోమంది మిషనరీస్ తమ ఆత్మలను దేవుని కొరకు దేవునికి అప్పగించుకున్నారు. అందుకనే మనం ఎప్పుడు కూడా గమనించాలి, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. ఎప్పుడు మేలు అంటే నీ ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు చనిపోయే వరకు నీ విశ్వాసమును కాపాడుకోవాలి. పౌలు ఏమంటున్నాడు? నా పరుగు కడముట్టించాను, నేను సక్సెస్ఫుల్ జర్నీ ఎలాగో తెలుసా, నేను విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాస పాత్రుడిగా నా యాత్ర జీవితాన్ని కొనసాగించుకుని ముగించుకుని నేను ప్రభు యొద్దకు వెళ్తాను. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, నీవు నేను మనము కూడా ప్రభు సన్నిధిలో అలాగ ఉండాలి. యేసువారు తన బాల్య జీవితంలో తండ్రి దేవునికి విశ్వాసపాత్రుడిగా జీవించాడు. తన 30 ఏట శోధన వచ్చినప్పటికీ నేను తండ్రికి విశ్వాసపాత్రుని అనే శాతాను శోధనను జయించాడు. 3వది, తన సేవా పరిచర్యలో దేనికి లొంగిపోలేదు. నేను ఎలా చెప్తున్నానని మీరు ఏమనుకోద్ది. ఈ మధ్యన కోయి పాట వచ్చింది కదా, ఏమొచ్చింది? ఈయనెవరు? మేసాల గురవప్ప అని ఒక పాము విషము చేత పెంచబడ్డాడు తెలుసా? ఆయన డిజిఎస్ దినకరణ్ గారు గుంటూరు ప్రాంతంలో దేవుని వాక్యమును అందిస్తున్నప్పుడు ఆయన పిలిచాడు, ఇదిగో మీసాల గురవప్ప, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. అక్కడ తన పాపపు విషపు మొత్తం
ఇదైపోయింది. అయితే ఇప్పుడు సినిమా వాళ్ళు ఏదో పిలిచారంట ఆయన. గొప్ప విషయం ఏంటంటే టీవీ షోలు ఉంటాయి చూసారా, అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్ వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అవర్ లైఫ్. అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా, పరిశుద్ధాత్మ నడిపింపు. నీకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు దేవుడు, నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. అద్భుతమైన సాక్ష్యమైన. ఎన్ని వేల మందికి బాప్తిస్మ ఇచ్చాడు, 50,000 మందికి పైన బాప్తిస్మ ఇచ్చాడు ఆయన. అయితే ఒక ఎంత విషయం ఏంటంటే ఫస్ట్ బాప్తిస్మ ఇచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోయింది ఒక ముసలమ్మ. అది దేవుడు అద్భుతంగా 50,000 మందికి బాప్తిస్మ ఇచ్చాడు. కొంతమంది అనాథులు పెంచాడు, పెళ్ళిళ్ళు చేశాడు, చక్కటి సంఘాలు. మంచి సాక్ష్యం. ఎందుకంటే యేసువారు ఎక్కడ కూడా తన సేవా జీవితంలో ఈ ప్రలోభాలకి లొంగిపోలేదు. లోకంలో ఒక సేవకుడు దేనికి లొంగిపోకూడదు. పేతురును కూడా లొంగు కొట్టడానికి ఒక వచ్చుడాడు కదా, ఏంటి అతను గారడే విద్య చేసేవాడు. డబ్బు పెడితే నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఆ దేవాలయం దగ్గర కూర్చున్న వ్యక్తి కూడా వెండి బంగారములు ఇస్తారేమో అనుకున్నా, అవి మా యొద్ద లేవు, వాటికన్నా మించిన వాడు మా దేవుడు, ఆయన మాలో ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వనిది యేసు నామములు ఈరోజు మీకు ఇవ్వబోతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి ఈరోజు మనం కలిగి ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనము ఏ ప్రలోభాలకి లొంగిపోకూడదు. ఈ లోకంలో దేనికి కూడా మనం అట్రాక్ట్ అవ్వకూడదు. దేవుని మాత్రమే సేవించాలి. యేసు వారు అలా సేవించారు.